ఎన్టీఆర్ గారి కొత్త మూవీ డ్రాగన్ ట్రైలర్లో ఓపియం పాపీ అనే దాని గురించి ఉంది. అదేంటో మీకు తెలుసా? ఓపియం పాపీ అనేది మనం రోజు మన వంటగదిలో వాడే ఒక వస్తువుల్లో ఒకటి. అదే గసగసాలు. ఈ మొక్క కాయలను కొద్దిగా కోస్తే వచ్చే తెల్లటి పాలను ఎండబెడితే వచ్చేదే నల్లమందు. దీంట్లో 80% కంటే ఎక్కువ ఆల్కలైడ్స్ ఉన్నాయి. వాటిలో ఇంపార్టెంట్ అయినవి ఒకటి మార్ఫిన్, రెండోది కోడిన్. వైద్య రంగంలో మార్ఫిన్ అనేది ఒక అద్భుతమైనది. క్యాన్సర్ పేషెంట్స్ కు నొప్పి తెలియకుండా ఉండడానికి దీన్ని వాడతారు. అండ్ అలానే ఆపరేషన్ టైంలో డాక్టర్స్ దీన్ని మత్తుగా వాడతారు. ఇది ఒక రకంగా మానవాళికి ఒక వరం అనుకోవచ్చు. హెరోయిన్ బ్రెయిన్ లో ట్రావెల్ చేసిన తర్వాత అది డోపమైన్ గా మారుతుంది. మన మెదడులోని ఓపియాయిడ్ రిసెప్టర్స్ ను అది అతుక్కొని మనకి ఆనందాన్ని కలిగించే డోపమైన్ అనే కెమికల్ ని విపరీతంగా విడుదల చేస్తుంది. తీసుకున్న వెంటనే మనకి విపరీతమైన ఆనందం అండ్ అలానే మనకున్న బాధలన్నీ మర్చిపోయినట్లుగా ఒక రకమైన హాయి కలుగుతుంది. మెదడు ఆనందానికి అలవాటు పడిపోతుంది. మళ్ళీ అదే అనుభూతి కోసం మళ్ళీ ఆ డ్రగ్ తీసుకోవాలి అనిపిస్తుంది. ఒకవేళ ఆ డ్రగ్ తీసుకోకపోతే వాళ్ళకి పిచ్చి పిచ్చిగా అనిపించడం, పిచ్చి ఆలోచనలు, వాంతులు, బాడీ పెయిన్, చిరాగ్గా ఉంటుంది. అందుకే ఆ డ్రగ్ తీసుకోవడానికి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఈ డ్రగ్ ఓవర్ డోస్ వల్ల వరల్డ్ వైడ్ గా దాదాపు 1,00,000 నుంచి 2,00,000 మంది చనిపోతున్నారు. భారతదేశంలో కూడా ఈ సంఖ్య ఏటా పెరుగుతుందని చెప్తున్నారు. ఈ డ్రగ్స్ ద్వారా $100 బిలియన్ల బ్లాక్ మనీ జనరేట్ అవుతుంది. హెరాయిన్ వరల్డ్ వైడ్ గా 2 ప్రధాన మార్గాల్లో సరఫరా అవుతుంది. ఒకటి గోల్డెన్ క్రెసెంట్, 2 గోల్డెన్ ట్రయాంగిల్. గోల్డెన్ క్రెసెంట్ లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అండ్ పాకిస్తాన్ సరిహద్దుల ద్వారా ప్రపంచానికి సరిపడా హెరాయిన్ అనేది ఇక్కడ నుంచే సరఫరా అవుతుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఓపియం ఉత్పత్తిదారి. సెకండ్ వచ్చేసి గోల్డెన్ ట్రయాంగిల్. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ లో మయన్మార్, థాయిలాండ్ అండ్ లావోస్ సరిహద్దుల నుంచి ఏషియా కంట్రీస్ కి సరఫరా చేస్తున్నారు. మన ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ సరిహద్దుల నుంచి అండ్ అలానే సముద్ర మార్గం నుంచి మన ఇండియాకి చేరుతోంది. మన ఇండియాలో ఈ డ్రగ్ ను పెంచడం కఠినమైన నేరం. ఎన్డీపీఏ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ యాక్ట్ కింద ఈ సాగును ప్రభుత్వం తన అదుపులో ఉంచుకుంటుంది. ఎవరైతే లైసెన్స్ ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకి అండ్ అలానే ఆ సాగు మెడిసిన్ కి యూజ్ అయ్యేంత వరకే ఉండేలాగా ప్రభుత్వం వాళ్ళకి అనుమతి ఇస్తుంది. ఎవరైనా ప్రభుత్వం అనుమతి లేకుండా ఈ పంటను పండిస్తే వాళ్ళకి 10 years నుంచి 20 years వరకు జైలు శిక్ష ఉంటుంది. అండ్ అలానే ఆ తీవ్రతను బట్టి వాళ్ళకి జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంటుంది. అండ్ అలానే వాళ్ళకి 1 lakh నుంచి 2 lakhs వరకు జరిమానా కూడా ఉంటుంది. ఆ సాగు ద్వారా సంపాదించిన డబ్బును, ఆస్తిని గవర్నమెంట్ అనేది సీజ్ చేస్తుంది. ఆ పంట పండించిన ల్యాండ్ ని కూడా గవర్నమెంట్ సీజ్ చేస్తుంది. నువ్వు తీసుకునే ఒక్క డోస్ వల్ల వచ్చే ఆనందం కోసం నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, వాళ్ళ కష్టాల్ని, వాళ్ళ ఆశల్ని, నీ లక్ష్యాల్ని కూడా నువ్వు బూడిద చేస్తున్నావు. ఒక్కసారి ఆలోచించు. ఎన్టీఆర్ గారి కొత్త మూవీ లుక్ మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒకరా చిట్టి. Bye. Love you.